హాయ్ ఫ్రెండ్స్, జూన్ 12, 2025 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బిట్స్ చూద్దాం. కొన్ని చంపారన్ ఉద్యమం జరిగిన సంవత్సరం 1917 ఏప్రిల్ 10. అయితే ఈ చంపారన్ మూమెంటులో గాంధీజీ పాల్గొని విజయం సాధించడం అనేది జరిగింది. చంపారన్ మూమెంట్కి గాంధీజీని పిలిచింది రాజ్కుమార్ శుక్లా అనే వ్యక్తి. చంపారన్ అనేది ప్రస్తుతం బీహార్ రాష్ట్రం ఉంది. కృత్రిమ వర్షాలకు కారణమయ్యే కెమికల్ ఏదంటే సిల్వర్ నైట్రేట్. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వతంత్రం ఇస్తానని నినాదాన్ని ఇచ్చింది సుభాష్ చంద్రబోస్. నేతాజీ అంటారు, జై హింద్ చలో ఢిల్లీ అనే స్లోగన్స్ కూడా సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగింది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను అంటారు? తెలుగు. 2024 సంవత్సరంలో ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించారంటే ప్యారిస్. అయితే ఒలింపిక్స్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే ఏథెన్స్, గ్రీస్ క్యాపిటల్ ఏథెన్స్. వీటిని స్టార్ట్ చేసిన వ్యక్తి పీరీ డి క్యూబర్టన్. అయితే ఈ 2024 ఒలింపిక్స్లో భారత్కి ఎన్నో స్థానం వచ్చిందని 71వ స్థానం. ఎన్ని పథకాలు వచ్చాయి? 6 పథకాలు రావడం అనేది జరిగింది. జహంగీర్ బాబా ఏ శాస్త్రానికి సంబంధించిన వారు? అణుభౌతిక శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్త. జహంగీర్ బాబా ఏ శాస్త్రానికి సంబంధించిన వారు? అణుభౌతిక శాస్త్రవేత్త. ఛత్రపతి శివాజీ ఏ మొఘల్ రాజుతో పోరాటాలు చేశారు? ఔరంగజేబు. ఛత్రపతి శివాజీ హిందూ ధర్మోద్ధరణకి కృషి చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ రాయగఢ్ కోటలో పట్టాభిషేకం అయింది. అయితే శివాజీ అలాగే ఆంధ్ర శివాజీ అని ఎవరిని అంటారంటే పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర శివాజీ అని ఎవరిని అంటారు? పర్వతనేని వీరయ్య చౌదరి. భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అయితే ఈ మౌలానా అంటే ఏంటి? పండితుడు అని అర్థం. ఇప్పుడు విద్యాశాఖనే మానవ వనరుల శాఖ కూడా అంటారు. అయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి మొట్టమొదట విద్యాశాఖ మంత్రిగా నియమించడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరో కొన్ని బిట్లు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. అయితే చంపారన్ మూమెంట్ అనేది ఉంది కదా, ఇందులో మళ్ళీ చంపారన్ మూమెంట్ అనేది ఇది తీన్ కతియా పద్ధతికి ఇక్కడ నీలిమందు పండించమని రైతులు ఒత్తిడి చేయడం వల్ల రాజ్కుమార్ శుక్లా అనే అతను ఏంటంటే గాంధీజీని ఆహ్వానించి అక్కడ వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేసి ఇందులో సక్సెస్ అవ్వడము జరిగింది. ఈ చంపారన్ మూమెంట్ వల్ల ఫస్ట్ మూమెంట్ ఇది గాంధీజీకి. దీనివల్ల దేశమంతా కూడా తర్వాత అనేక ఉద్యమాలు చేసి గాంధీజీ విజయం సాధించి మన భారతదేశం స్వతంత్రం సాధించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.